బీజేపీ నాయకుల వాదన. సరే 9.5 ఏళ్లలో మేమేం చేశాము అనేది ఇందాక రామ్మూర్తి గారు చెప్పారు. ఈవెన్ కేటీఆర్ గారు కూడా అదే అంటున్నారు. గతంలో చేశాము, మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ బీసీలకు న్యాయం చేసేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని ఆయన చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి ఇప్పటివరకు కార్తిక్ గారు మనకి చెప్పారు, చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి 42% ఇచ్చాము రిజర్వేషన్, కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించట్లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ చిత్తశుద్ధి లేదు అనేది ఒక పార్టీ మీద ఇంకో పార్టీ, ఇంకో పార్టీ మీద ఇంకో పార్టీ, ఇలా కాలయాపన చేసుకుంటూ వస్తే మరోవైపు కోర్టు ఇచ్చిన గడువు కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందున్న ప్లాన్ ఏంటి, ఏం చేయబోతున్నారు అని? ఇక్కడ ఒక విషయం అండి, ఏ పార్టీని తీసుకున్నా కానీ మనం చూసుకున్నట్లయితే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఏ పార్టీని తీసుకున్నా కానీ ఏముంది గర్వకారణం అన్నట్టే ఉంది. ఎందుకంటే ఏ పార్టీ చూసినా కానీ ఎలక్షన్ టైంలో మాత్రమే హామీలు ఇస్తున్నారు కానీ అమలు పరచడంలో మాత్రం ఫెయిల్ అవుతారని మనం ప్రతి పార్టీ, అంటే ఇది అదని కాదు, ఏ పార్టీలో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే మనం గతంలో తీసుకున్నట్లయితే ఇప్పటిదాకా మీరు చెప్పినట్లు బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల కాల వ్యవధిలో వాళ్ళు సర్వే చేసినప్పుడు ఏదైతే దాదాపు బీసీలు 51%, 1.85 కోట్ల జనాభా ఉంది బీసీ జనాభా అని చెప్పారు. 51% ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్లయితే 1,85,00,000 జనాభా ఉందని చెప్పారు. కానీ అదే సర్వే 9.5 సంవత్సరాల తర్వాత ఇంతకుముందు మిత్రులు చెప్పినట్లు జనాభా పెరగాల. కానీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్నప్పుడు కులగణన చేసినప్పుడు సర్వే చేసినప్పుడు 10 సంవత్సరాల తదనంతరం కూడా 46% మాత్రమే వచ్చింది. అంటే 1.64 కోట్లు, అంటే దాదాపు 20 లక్షల జనాభా తగ్గిపోయింది బీసీది అని చూపించారు. కానీ నిజంగా కూడా అలా జరుగుతుందా అంటే 7% ఉన్నటువంటి ఓసీ జనాభా 9.9%గా కాంగ్రెస్ హయాంలో కనపడుతుంది. దీని ఒక అంశంగా మనం తీసుకున్నట్లయితే ఇది తప్పుల తడక కులగణన సర్వే కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎమ్మెల్సీ గారు పత్రికాముఖంగా కూడా చించేయడం జరిగింది, కరెక్ట్ కాదు అని చెప్పేసి. అంటే ఇక్కడ నిజమా అబద్ధమా సర్వే ఎక్కడ అని చెప్పేసి ఇంతకుముందు కార్తిక్ గారు చెప్తూ మేము నిబద్ధతతోని నీతి నిజాయితీతో మేము చేసినాము అని చెప్తున్నారు. సరే మీరు చేసి ఉండొచ్చు, కాదని మనం అనట్లేదు. వాస్తవానికి హైదరాబాద్లో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఎక్కడ కూడా 100% అయితే జరగల. ఎందుకంటే కొన్ని అపార్ట్మెంట్స్ అనుకోండి ఉన్నటువంటి ప్రదేశం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్లయితే ఫుల్ ప్లేడ్జ్డ్గా కాలేదు. ఫుల్ ప్లేడ్జ్డ్గా సర్వే కానప్పుడు జనాభా ఏ విధంగా మనకు కరెక్ట్గా తెలుస్తుంది ఫిగర్ అనేది. సో అది తెలియనప్పుడు మీరు ఏ విధంగా చేస్తారు? ఇది అంతా ఒక అంశం జరిగితే గతంలో మనం తీసుకున్నట్లయితే నెహ్రూ గారు ఉన్నప్పుడు మాత్రమే మనకు విద్యా ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్స్ మాత్రమే ఇచ్చారు బీసీకి. ఇప్పటికి కూడా మనకు అదే కంటిన్యూ జరుగుతుంది. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాలు వచ్చినప్పటికి కూడా ఎక్కడ కూడా దాన్ని పెంచడానికి ప్రయత్నం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ కోర్టులో కేసు వేయడం వల్ల దాన్ని మళ్ళీ యథాస్థానానికే తీసుకొచ్చారు. అంటే ఎక్కడ కూడా కోర్టులో కూడా వాళ్ళు ఏసీ గెలవలేకపోయారు. అంటే రిజర్వేషన్స్ పెంచుకుంటూ పోతే మిగతా వారికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కోర్టులు కూడా కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 46% ఏదైతే 42% ఇస్తామని చెప్పేసి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసిన తర్వాత ప్రజలు బీసీలు కూడా ఆలోచించింది ఏంటంటే నిజంగా కూడా బీఆర్ఎస్ హయాంలో జరగలేకపోయింది, కనీసం చేస్తారేమో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అని చెప్పేసి ఒక ఆలోచన విధానంతో బీసీలు ఓట్లు. ఇక్కడ ఒక విషయం జంగే గారు, మీరు ఏదైతే చెప్పారో అంతకుముందు 51% ఉంది వాళ్ళు సర్వే చేసినప్పుడు, ఇప్పుడు వచ్చేటప్పటికి 46% అని చూపిస్తున్నారు. అంటే తగ్గింది అని చెప్పారు. కానీ అసలు అప్పుడు వాళ్ళు చేసిన దానికే శాంటిటీ లేదు. అప్పుడు ఒక 51% ఉంది అన్నది ఎట్లా వాస్తవం? అందుకే నేను అంటున్నాను, ఇప్పుడు వీళ్ళు చేసిన దానికి కరెక్ట్ లేదు, వాళ్ళు చేసిన దానికి లేదు, కానీ ఏది నమ్మే పరిస్థితి లేదని ఒక ఎమ్మెల్సీ కూడా కాదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు కదా. అంటే ఇంకా పేరు చెప్పడం కరెక్ట్ కాదేమో కానీ అదే విషయం చెప్పాడు వాళ్ళ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన బహిరంగంగా ఎందుకు చెప్పాడు అంటే ఇది దేనికి కూడా కాదు. అంటే ఇలా ఈ రెండు పార్టీల మధ్యనే ఈ వ్యత్యాసం ఉన్నప్పుడు నిజంగా కూడా ఎంత అనేది ఇప్పుడు కేంద్రం తెలుస్తుంది. అంటే రేపు భవిష్యత్తు అంటే చెప్తా అని చెప్పేసి కదా కేంద్రం కూడా కులగణన కానీ జనగణన చేసినప్పుడు వాస్తవానికి రెండు కంపారిజన్ చేసినప్పుడు కదా టీఆర్ఎస్ పార్టీ చేసిన సర్వే కరెక్ట్ అనుకుంటే ఇప్పుడు వీళ్ళు చేసింది తప్పు అవుతుంది. వాళ్ళ దానికి శాంటిటీ లేదన్నప్పుడు దీన్ని ఎలా ఆధారంగా తీసుకుంటాము అనేది తెలియదు. ఎగ్జాక్ట్లీ అందుకే అదే నేను చెప్తున్నాను. అంటే ఎక్కడ కూడా ఎవరు చేసింది కరెక్ట్ అంటే నువ్వు నేను అనుకుంటే కాదు కదా. అక్కడ ఎప్పుడు ఎవరు ఇంకొక థర్డ్ పర్సన్ అంటే ఏదైతే కేంద్రం చేస్తుందో దానికి ఒక నిబద్ధత వస్తుంది. ఎందుకంటే అక్కడ చేసినప్పుడు మీరిద్దరు చేసింది కరెక్టా, ఎవరు చేసింది లేకపోతే మేము చేసింది కరెక్టా, అలాంటి సందర్భం మనం చూస్తున్నాం. అంటే ఎక్కడ కూడా వీళ్ళు ఎలక్షన్స్ కోసమో లేకపోతే ఓట్ల కోసమో సీట్ల కోసమో పరిగెడుతున్నారు. కానీ నిజంగా బీసీల మీద ప్రేమ ఉన్నట్లు అయి ఉంటే ఖచ్చితంగా వీళ్ళు ఇలాంటివి జరిగేది కాదు. భవిష్యత్తులో కూడా ప్రజలు కూడా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు అనేది కూడా ఆలోచన విధానంలో ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మన కేటీఆర్ గారు నిన్న మాట్లాడుతూ మీరు స్థానిక సంస్థల ఎలక్షన్లో 42% ఇస్తా అంటున్నారు కదా, విద్యా ఉద్యోగాలు కాకుండా ఎలక్షన్స్ స్థానిక సంస్థలు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. మేము 50 to 55% ఆల్రెడీ గతంలోనే ఇచ్చాము, ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు.
అంటే గతంలో మేము 50 నుంచి 55% స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇచ్చినాం రిజర్వేషన్స్, ఇలా మీరు కొత్తగా ఇచ్చేది ఏంది, మీకంటే మేమే ముందున్నాం ఒక 10% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వారు చెప్పడం, లేదు మేము ఇప్పుడు ఇస్తున్నాం కదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పడం, బీజేపీ మేమేం తక్కువ కాదంటే మేమెందుకు ఇవ్వము, మీరందరూ ఇచ్చినప్పుడు మేము కూడా రెడీగా ఉంటాం కదా వారు చెప్పడం. అంటే ఎవరికి వారు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వీళ్ళందరూ కలిసి బీజేపీల మీద ప్రేమతోనే కాదు, వాళ్ళ యొక్క సీట్ల కోసం వాళ్ళ యొక్క అధికారం కోసమే తప్ప నిజంగా కూడా బీసీలకు న్యాయం చేయాలని ఒక తపన ఉన్నట్లయితే ఏ పార్టీలో చూసుకున్నా కానీ ఇంతకుముందు గతంలో ఎవరు ఇదే బీఆర్ఎస్ నాయకులు మరి రేవంత్ రెడ్డి గారిని సీఎం ఎందుకు చేసారు, అంత ప్రేమ ఉన్న వాళ్ళైతే మరి బీసీని ముఖ్యమంత్రి ఎందుకు డిక్లేర్ చేయలేదు, 42% డిక్లరేషన్ చేసారు కదా మరి బీసీని ఎందుకు చేయలేదని వీళ్ళు అడిగితే కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఇంతవరకు మీరు కనీసం ప్రెసిడెంట్ కూడా చేయలేకపోయారు కదా, మేము ప్రెసిడెంట్ మేము చేసినాం కనీసం మీరు ప్రెసిడెంట్ చేయలేకపోయారు కదా అంటే ఒకరి మీద ఒక బురద జల్లే ప్రయత్నమే తప్ప ఎవరు కూడా ఇక్కడ క్లీన్ చిట్ లేదని మనం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఎంతసేపు వీళ్ళు స్థానిక సంస్థల ఎలక్షన్స్ మాత్రమే చూస్తున్నారు కానీ విద్యా ఉద్యోగాల్లో ఎక్కడ కూడా రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పేసి మాత్రం ఎవరు కూడా చేయలేకపోతున్నారు. అంటే ఖచ్చితంగా మేము ఇది చేయగలుగుతాము, మేము గెలిస్తే లేకపోతే మేము అధికారం వస్తే ఈ పీరియడ్లో మేము చేయగలుగుతామని. మనం గతంలో తీసుకున్నట్లయితే ఇక్కడ అధికార పార్టీలు ఏదైతే తీసుకున్నామో గతంలో మహారాష్ట్ర కానీ తమిళనాడు కానీ బీహార్ రాష్ట్రాల్లో కూడా ఈ జీవో జారీ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా నిలబడలేదు, వాటిని కూడా కోర్టులో కొట్టివేయడం జరిగింది. ఈ కోర్టులో కొట్టివేస్తారని తెలుసు, ఆర్డినెన్స్ కూడా ఉండదు విర్రవీగుతుందని చెప్పేసి ఏదైతే అనుకుంటున్నాం వీగిపోతుందని తెలుసు అందరికి. అయినప్పటికీ కూడా ఒక ప్రయత్నం, ఎందుకంటే మేమైతే ప్రయత్నం చేసినాము కానీ సక్సెస్ కాలేదు, అంటే ప్రయత్న లోపం మాత్రం లేదు అని చెప్పుకోవడానికి మాత్రమే ఇది పనికొస్తుంది తప్ప ఎక్కడ కూడా లేదు. కానీ రాజ్యాంగ సవరణ జరగాలి పార్లమెంట్లో అన్నప్పుడు ఖచ్చితంగా కేంద్రం సపోర్ట్ అవసరం. కానీ ఇక్కడ ఉన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఒకటి, కేంద్రంలో ఇంకొక ప్రభుత్వం. సో మేమిగిన ఆమోదించినట్లయితే తెలంగాణకు ఒకటి కాదు మిగతా రాష్ట్రాలకు అన్నిటి కూడా ఇది వర్తింపజేయాల్సి వస్తుంది అని ఒక ఆలోచన విధానంతో కేంద్రం కూడా సపోర్ట్ చేయడానికి కొంచెం వెనుకబాటు చేస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్పొచ్చు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో చేసినట్లయితే మిగతా రాష్ట్రాలు మాకెందుకు చేయరని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతుంటారు కదా. సో అలాంటి సందర్భంలోనే ఈరోజు కేంద్రం వెనుక గడిస్తుంది, రాష్ట్రం ఏమో లేదు మేము మెడలు వంచైనా మేము తెస్తామంటున్నారు. ఏ విధంగా మీరు మెడలు వంచి తేయడానికి అక్కడ మీకు ఏమన్నా బలం ఉందా పార్లమెంట్లో ఏమన్నా అంటే చెప్పడానికి కూడా ఉండాలి కదా ఏదన్నా. అంటే చేస్తాం మీ చేతిలో ఉంది, మీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి మీ చేతిలో ఉన్నటువంటిదే మీరు చేయలేకపోతే ఆర్డినెన్స్ ఏదైతే 18 నెలల కాల వ్యవధి అన్నారు ఇంతకుముందు మిత్రులు చెప్పారు, మీరు చట్టం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు, మరి అదేదో ఆర్డినెన్స్ 18 నెలల కిందనే తెచ్చుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కదా, ఇంత కాల వ్యవధి అయ్యేది కాదు కదా. దాన్ని చేయాల్సిన అవసరం అంటే వాస్తవాలు కొన్ని మనం మాట్లాడుకుంటే జెన్యున్గా చెప్పాల్సి వస్తుంది. కానీ ప్రతి పార్టీ కూడా ఏదో ఒకటి జనాలకు చెప్పి అప్పటికప్పుడు అంటే తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు ప్రతి పార్టీ అదే విధంగా ఉంది. కానీ బీసీల మీద మాత్రం ప్రేమ లేదని ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. సో కార్తిక్ గారు, సరే మీరు చేయటానికి కులగణన చేసినప్పటికీ దానికి ఎంతవరకు శాస్త్రీయత ఉంది అనేది గతంతో పోలిస్తే మీరు చేసిన కులగణన బీసీల సంఖ్య